హలో అండి. హాయ్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ ఎగ్ పులుసు అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకోవాలండి. గిన్నె కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత ఒక స్పూను సాజీరా, కొంచెం ఒక 2 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క అండి. తర్వాత ఒక ఇలాచి కూడా వేసుకుందాము. కొంచెం మసాలా వేసుకొని చేసుకుంటే ఎగ్ పులుసు టేస్ట్ బాగుంటుందండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ కూడా వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎల్లిపాయలు అండి, ఇవి ఒక గడ్డ తీసుకున్నాను. ఎల్లిపాయ ఒకటి ఇలా పొట్టు వేసుకొని కలుపుకున్న తర్వాత కల్లమాకు కూడా వేసుకుందాము. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అచ్చం చేపల పులుసులాగా ఉంటుందండి ఎగ్ పులుసు కూడా. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఆనియన్ మగ్గేలాగా మగ్గించుకుందాము. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్ అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాము. ఒక 2 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. టమాటాలు మగ్గే వరకు మగ్గించుకుందాము. టమాటాలు కూడా ఇప్పుడు మగ్గిపోయాయి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. కాసేపు ఇది వేయించుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇలా కారం వేసుకొని కూడా అంతా కలుపుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, కారం వేసిన తర్వాత ఇలా మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు ఒక చిన్న సైజు అంతా నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకొని ఈ పులుసు కూడా ఇందులో వేసుకోవాలండి. చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారు కదా, టమాటా అన్నీ మగ్గిపోయాయి మంచిగా. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకొని కావలసినంత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాము. ఇది జీలకర్ర పౌడర్ అండి. కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. చూసారు కదా, దగ్గరికి పడింది, మంచిగా ఉడికిపోయిందండి టమాటా అన్నీ కూడా. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకుందాము. ముందుగా నేను ఎగ్స్ ఉడకబెట్టి ఇలా పొట్టు తీసి వేసుకుంటున్నాను. ఎన్ని ఎగ్స్ అన్నా వేసుకోవచ్చు అండి, మన ఇష్టము. చూసారు కదా, ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుందాము. కాసేపు ఎగ్గులన్నీ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. అప్పుడు ఎగ్కి పులుసు, ఉప్పు, కారం అంతా కూడా పడుతుంది, బాగుంటాయి టేస్ట్ కూడా. ఎగ్స్ మగ్గిపోయాయండి 2 నిమిషాలు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాము. ఎగ్ పులుసు రెడీ అండి. బయట కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, ఒక్కసారికి అడ్జస్ట్ కండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.